ఇప్పుడు ఈ ప్యాడీ పర్చేజ్ మీరు చూస్తుండ్రా వాడు చూస్తుండ్రా? నేను ఇక్కడ గడికేశ్వర మండలం ఏదలాబాదు ఐకేపీ సెంటర్కి వచ్చినమ్మా బండకాడికి. మీకు నోటీస్ 1 month బ్యాక్ ఇచ్చినటువంటి చిట్టీలు ఒక 3 సార్లు ఎండినాయి, 3 సార్లు తడిసినాయి, కాలువలో కొట్టుకపోయినాయి, బస్తాలు లేవు, ఆమాలీలు లేరు, ప్రాసెసింగ్ అంటే మీకు పట్టే మిషన్ లేవు. వాళ్ళ బాధ చూస్తుంటే వీళ్ళకి హైదరాబాద్ పక్కకే ఉన్నారు, ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది. జనరల్గా మేము రూరల్ ఏరియాలో వార్తలు వస్తున్నాయంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ పంటనే తక్కువ. మీకు తెలుసు, మీ ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు. లిటరల్లీ అంటే మీకు ఒక మహిళలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా, మీరు ఒకసారి చేసుకోండి. గడికేశ్వర్ మండలం ఏదలాబాద్లో ఉన్నా నేను. మీరు రండి, అలా వచ్చి ఒకసారి చూడండి. మీకు ఎంత కూతబేడి దూరంలో ఉంది, మీకు నిజంగానే 50 కిలోమీటర్లు పోయి అక్కర్లేదు. ఈ మహిళలు 30 days వాళ్ళు ఇవేంటి మీరు ఇవి ఇయ్యలే, తాడిపత్రి ఇవ్వకపోతే వాళ్ళే కిరాయి తెచ్చుకొని ఒక్కొక్క రైతు 5, 10 రోజుకు 100 రూపాయలు 200 రూపాయలు కిరాయి పెట్టి 1 month నుంచి వెళ్ళి సుతులు లేదు, బస్తాలు లేవు, ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్ మీరే తెచ్చుకోమంటున్నారు. ఆ రైస్ మిల్ దగ్గర పోతే మా కోట అలకెట్ అయిపోయింది, మాకు అక్కర్లేదు అంటాడు వాడు. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ కట్ చేసినటువంటి కిలో కాకుండా మళ్ళీ అక్కడ ఇంకొక 2 కిలోలు కట్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. పంటనే తక్కువ కదా. మీరు ఇప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమా క్రాస్ చెక్ చేసుకో. నేను కావాలని వచ్చినాడు కాదు కదా. ఇవి తొందరగా అమ్మడం. ఇప్పుడు మీరు చూడండి, అధికారుల మీద మీరు యాక్షన్ కంటే కూడా ఈ ప్రాబ్లం ఎట్లా సార్ట్అవుట్ చేయాలో రైతాంగాన్ని 25-30 రోజులుగా ఈ బండ మీద పడుకుంటున్నారు, మహిళలతో సహా. వాళ్ళని ఎట్లా ఇళ్ళకి పంపానో గది ఒకటి చూసుకోండి మేడం, ఉంటుందా? ఇవన్నీ చూసినాం. రమ్మని చెప్పు. నేను ఒక 5 ఏళ్ళు ఇది డిపార్ట్మెంట్ డీల్ చేసిన, నాకు తెలుసు ఇదంతా ఎట్లుంటుందో. నేను కూడా ఈ సివిల్ సప్లైస్ ఎట్లుంటుందో నేను ఒక 5 ఏళ్ళు డీల్ చేసిన. 14 to 19 నేనున్నా దానికి. దీన్ని ఎన్ని బాధలు ఉంటాయో, ఎంత కష్టపడో తెలుసు నాకు. కానీ దీన్ని ట్యాకిల్ చేస్తే బుల్డోజ్ చేస్తున్నారు, అసలు పట్టించుకుంటలేరు. రమ్మని చెప్పండి మీ సివిల్ సప్లై ఆఫీసర్ని ఇక్కడికి. నేను 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడనే ఉంటా, రమ్మని చెప్పండి. మంచిది మరి.